పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఒక కేసు విచారణ నుండి న్యాయమూర్తి తప్పుకోవడం అనేది మామూలు విషయమే. ఆ కేసులో గతంలో హాజరైన వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటూ ఉంటారు. అయితే ఒకే కేసులో ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు విచారణ నుండి తప్పుకున్న అరుదైన సంఘటనకు తెలంగాణ హైకోర్టు వేదికగా మారింది. ఇలా ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు తప్పుకోవడం ఇదే మొదటిసారి. ఓబులాపురం మైనింగ్ కేసులో దోషులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె శరత్, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ నగేష్ విచారణ నుండి తప్పుకున్నారు. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలంటూ దోషులు బివి శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, ఓఎంసీ కంపెనీ మెఫ్లిజిక్ ఖాన్, విడి రాజ్ గోపాల్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దోషులందరూ శిక్షను సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేయాలని కోరగా గాలి జనార్దన్ రెడ్డి శిక్షను రద్దు చేయాలంటూ అప్పీల్ దాఖలు చేశారు. ఇదే కేసులో 7 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ సిబిఐ కోర్టు మే 6న వెలువడిచిన తీర్పుపై గత వారం దోషులు అప్పీల్ దాఖలు చేశారు. ఈ నెల 21న అప్పీళ్లపై జస్టిస్ నందికొండ నరసింహరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 7 ఏళ్లలోపు శిక్ష పడి గతంలో బెయిల్ పొందినట్లయితే తక్షణం శిక్ష అమలును నిలిపివేసి బెయిల్ మంజూరు చేసే సంప్రదాయం ఉందన్నారు. అందులోనూ 3.5 ఏళ్లకు పైగా జైలు శిక్ష జీవితం గడిపారని, అందువల్ల బెయిల్ మంజూరు చేయాలని కోరారు. న్యాయమూర్తి నిరాకరిస్తూ సిబిఐ వివరణ లేకుండా ఉత్తర్వులు ఇవ్వలేమంటూ విచారణను ఈ వారానికి వాయిదా వేశారు. ఇందులో భాగంగా దోషులు దాఖలు చేసిన 5 పిటిషన్లు జస్టిస్ కె శరత్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చాయి. ఉదయం కోర్టు ప్రారంభం సమయంలోనే ఈ కేసులను మరో న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్టర్ కి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఇవి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ బెంచ్ ముందుకు విచారణకు వచ్చాయి. సాయంత్రం 7 గంటల సమయంలో అవి విచారణకు రాగా మరో న్యాయమూర్తి ముందుంచాలంటూ తప్పుకున్నారు. దీంతో న్యాయవాదులు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం ముందు ప్రస్తావించారు. 2 న్యాయమూర్తులు విచారణ నుండి తప్పుకున్నారని, వీటిపై విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. దీంతో జస్టిస్ నగేష్ పిటిషన్లకు చెందిన ఫైళ్లను తెప్పించి పరిశీలించి ఇది ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసని, తాను కూడా తప్పుకుంటున్నానని తెలిపారు. దీంతో బెయిల్ పిటిషన్ల విచారణకు గాలి జనార్దన్ తో సహా దోషులు వేచి చూడాల్సిందే.